అన్నా. వాళ్ళు స్కూటర్ అక్కడ ఊరికి వాళ్ళు పోతుందో పోతుంటారు అంతే ఇక వాళ్ళు చూసే ఆప్షన్ ఉందండి నా శంకరెడ్డి అన్న చూడు రెడ్డినా ఫోటో కదా చూడు ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఈరోజు జూలై 1వ తేదీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారము ఈ సామాజిక భద్రతా పెన్షన్లు వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు అన్ని రకాల పెన్షన్లు 28 రకాల పెన్షన్లను ప్రభుత్వము రెండింతలు మూడింతలు చేసింది కొంతమందికి. అదే రకంగా వృద్ధులకు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వము ఈరోజు జూలై 1వ తేదీన వారికి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ 4,000 రూపాయల పెన్షన్తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు 3,000 రూపాయలు బకాయి పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ బకాయి పెన్షన్ అనేది గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ లబ్ధిదారులకు ఇవ్వడం లేదు. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వృద్ధులకు, వికలాంగులకు, పెన్షనర్లకు ప్రతి ఒక్కరికి ఇచ్చిన హామీ మేరకు ఈరోజు జూలై 1వ తేదీ బకాయిలతో సహా వారి ఇంటి వద్దనే సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ఈ పెన్షన్ పంపిణీ చేయడం వల్ల వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, వితంతువులు కానీ ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారి సంతోషము చాలా ఉంది. కాబట్టి ఈ పెన్షన్లు ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సాయంత్రం లోపల 90% లేదా 100% కూడా పూర్తి చేయటకు మా సచివాలయ సిబ్బంది అందరూ కృషి చేస్తారని అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచే మన సర్పంచులు, వార్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా పనిచేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఆధైర్యపడద్దండి. ఇంటికాటికే వచ్చి మా సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ తిరిగి పెన్షన్లు పంపిణీ చేస్తారు. గతంలో ఎండల కాలంలో ఇబ్బంది పడినారు, ఇప్పుడు అట్లా పరిస్థితి ఉండదు. 3 నెలలు ఇబ్బంది పడినారు, ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు. మన ముఖ్యమంత్రి గారు డోర్ టు డోర్ ప్రతి పెన్షనర్కు ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయాలనే ఆదేశాలతో సచివాలయ సిబ్బంది ఈరోజు ఉదయం 6 గంటల నుంచే స్టార్ట్ చేసినాము. ఇప్పటికే చాలా పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. సాయంత్రం లోపు 100% పెన్షన్లు పంపిణీ చేసేకి మేము కృషి చేస్తామని తెలుపుకుంటున్నాం. తాడపత్రి మండల వ్యాప్తంగా 5,148 పెన్షన్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి బకాయిలతో సహా చెల్లింపులు చేస్తున్నాము సచివాలయ సిబ్బంది ద్వారా.